హాయ్ హలో నమస్తే, నేను మీ కౌండిన్య. అనర్హత వేటు వేసుకుంటే వేసుకోండి, అయ్యన్న పాత్రుడికి వైసీపీకి చెందినటువంటి బొత్స సత్యనారాయణ సవాలు విసిరారు. చేతనైతే తమ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడికి వైసీపీ సీనియర్ నేత, మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ సవాలు విసిరారు. ఇవాళ ఆయన తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మీడియా ప్రతినిధులు అడిగినటువంటి కీలకమైనటువంటి ప్రశ్నలకు ఆయన ధీటుగా సమాధానాలు చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు ఎందుకు వెళ్లలేదనే ప్రశ్నకు బొత్స స్పందిస్తూ తమది ప్రధాన ప్రతిపక్షమన్నారు. అసెంబ్లీలో ఉండేది 2 పక్షాలన్నారు. ఒకటి పాలకపక్షం, 2 ప్రతిపక్షం, మూడో పార్టీ లేనే లేదు కదా అని బొత్స సత్యనారాయణ ఎదురు ప్రశ్నించారు. ఆటోమేటిక్గా ప్రతిపక్ష హోదా తమకే దక్కాలన్నారు. ఎందుకు ఇవ్వడం లేదో కూడా ప్రభుత్వం, అదేవిధంగా అయ్యన్న పాత్రుడు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని బొత్స ప్రశ్నించారు. అసెంబ్లీకి రాని వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు అని అనడంపై బొత్స సత్యనారాయణ సీరియస్గా స్పందించారు. అనర్హత వేటు వేయాలని ఎన్నోసార్లు చెప్పామన్నారు. చట్టంలో అలాగే స్పీకర్ పరిధిలో అనర్హత వేటు వేయాలని ఉంటే అయ్యన్నను ఉద్దేశించి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అనర్హత వేటు వేసుకోవచ్చు అంటూ అయ్యన్న పాత్రుడికి సవాలు విసిరారు. తాము సిద్ధంగా ఉన్నాం, తమ పార్టీ ఇలాంటి బెదిరింపులకు, ఉడత ఊపులకు ఎటువంటి భయంగా భయపడదు అంటూ బొత్స సత్యనారాయణ తేల్చి చెప్పారు. అసెంబ్లీకి హాజరు కాని ఎమ్మెల్యేలకు జీతాలు ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు అయ్యన్న చెప్పారని అన్నటువంటి ప్రశ్నకు వైసీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరైన నేపథ్యంలో అనర్హత వేటు వేస్తామని హెచ్చరిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇవన్నీ కూడా ఉత్తుత్తి హెచ్చరికలుగానే వైసీపీ పార్టీ భావిస్తుంది. ఈ హెచ్చరికలన్నీ పక్కన పెట్టి చేతనైతే ఆచరించి చూపాలని మరొకసారి వైసీపీ బొత్స సత్యనారాయణ సవాలు విసరడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళకపోతే అనర్హత వేటు వేయాలని చట్టంలో ఎక్కడా లేదని బొత్స సత్యనారాయణతో పాటు ఆ పార్టీ నాయకులు కూడా పదే పదే మీడియా ముఖంగా చెప్తున్నారు. అయితే అనర్హత వేటు భయంతో భయపెట్టాలని టీడీపీ చూస్తుంటే అదే రేంజ్లో తిప్పుకొట్టాలని కూడా వైసీపీ పార్టీ భావిస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని స్పష్టంగా జనం చెప్తున్నారు. వైసీపీ నుంచినటువంటి సవాలుపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఎలా స్పందిస్తారో 2-3 రోజుల్లోనే మనకి తెలిసేటువంటి అవకాశం ఉంది. మీరు కూడా మీ అభిప్రాయాన్ని స్పష్టమైన కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే అసెంబ్లీకి వెళ్ళినటువంటి వైసీపీ ఎమ్మెల్యేలను డిస్మిస్ చేయాల్సినటువంటి అవసరం ఉందా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.